కాంగ్రెస్ పాలన గురించి ప్రజలకు అర్థమైంది. రేవంత్ రెడ్డి కొత్తగా ఏం చేయలే కానీ ఉన్నాయి బంద్ పెట్టిండు. దవాఖాన పోతే కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది, బతుకమ్మ చీరలు బంద్ అయిపోయినాయి. నేను కేసీఆర్ నగర్లో బస్తీ దవాఖాన పెట్టి అందులో డాక్టర్ లేడు, మందులు లేవు, ఉన్నాయి బంద్ అవుతున్నాయి. కేసీఆర్ నగర్లో దవాఖాన బంద్ అయిందా లేదా? అందులో డాక్టర్ లేడు, ఉత్తరే స్టాఫ్ నర్స్ ఉన్నట్టున్నది, ఇంత మందులు కూడా లేవు. దవాఖానలు ఆగమైపోయినాయి. కేసీఆర్ కిట్ పోయింది, గొర్రె పిల్లల పథకం పోయింది, మైనార్టీ బంధు పోయింది, దళిత బంధు పోయింది, బీసీ బంధు పోయింది, గొర్రెల పథకం పోయింది, చేప పిల్లలు బంద్ అయిపోయినాయి. ఇట్లా ఒకటి ఒకటి బంధు పెట్టుడే తప్ప కొత్తగా ఇచ్చింది ఏమి లేదు. రేవంత్ రెడ్డిది ఎట్లా ఉంటుందంటే వెనుకటికో సామెత ఉండేది, కూట్లరావు దేనుడట ఏట్లరావు దిత్తాని పోయిందట. రేవంత్ రెడ్డి తీరుగా అట్లా ఉన్నది. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే నిన్న మొన్న మనం గ్రామ సభలు అయినాయి. గ్రామ సభలు అయితే రేవంత్ రెడ్డిని అందరూ ఏమైనా నీ 6 గ్యారంటీలు అని వార్డు సభల్లో గ్రామ సభల్లో ప్రజలు నిలదీస్తున్నారు. ఎమ్మెల్యేలను, మంత్రులను, అధికారులను ప్రజలు నిలదీస్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు? కేరళకు పోయిండు. ఎట్లా ఉందంటే ఇంట్లో ఈగల మోత, ఈయన పోయి కేరళలో పల్లకి మోత. ఏమని చెప్తుండు కేరళలో? నా దగ్గర 6 గ్యారంటీలు అమలు అయిపోయినాయి, మొత్తం అంత మంచిగా చేసేసిన తెలంగాణ, మీకు కేరళ వాళ్ళు కావాలంటే మా దగ్గర వచ్చి చూడుండ్రి అంటుండు. వాళ్ళు వచ్చేట ఇక్కడ చూడాలన్నట. నీ 6 గ్యారంటీల్లో మొదటి గ్యారంటీ మా అక్క చెల్లెలకు మహిళలకు మహాలక్ష్మి కింద నెలకు 2500 ఇస్తా అన్నావు. వచ్చినాయా? 2500 పడ్డాయా? ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి దాదాపు 28 నెలలు అయింది, 2.5 సంవత్సరాలు అయింది. అంటే మనకి ఎన్ని పైసలు రావాలి చెల్లె? ఒక్కొక్క చెల్లెకు రేవంత్ రెడ్డి 75,000 రూపాయలు బాకీ పడ్డాడు. నెలకు 2500 పడితే 28 నెలలకు ఎన్ని రావాలి? 75,000 రూపాయలు ఒక్కొక్క చెల్లెకి పడాలనా వద్దా? అంటే రేవంత్ రెడ్డి మహాలక్ష్మిలో మొదటి గ్యారంటీ ఎగ్గొట్టిండు. ప్రతి చెల్లెకు అక్కకు 75,000 బాకీ పడ్డాడు. కేరళ ఏమంటుండు? అన్ని చేసినా మీరు వచ్చి అడుగుర్రి అంటుండు. ఏమడుగుతాం? ఇంకో హామీ చెప్పిండు అవ్వా తాతలకు. ఆనాడు కేసీఆర్ గారు 200 ఉన్న పెన్షన్ 2000 చేసిండా లేదా? బీడీలు చేసేటోళ్ళకి కూడా ఇచ్చిండా లేదా? ఒంటరి మహిళలకు ఇచ్చిండు, వితంతువులకు ఇచ్చిండు, బోధకాలుంటే ఇచ్చిండు, ఎయిడ్స్ పేషెంట్లుంటే ఇచ్చిండు, డయాలసిస్ పేషెంట్లకు ఇచ్చిండు, చేనేత కార్మికులకు ఇచ్చిండు, గీత కార్మికులకు ఇచ్చిండు. ఇట్లా కేసీఆర్ గారు 20 లక్షల కొత్త పెన్షన్లు ఇచ్చిండు. ఆనాడు కాంగ్రెస్ ఉన్నప్పుడు 23 లక్షలే ఉండే. కేసీఆర్ గారు వచ్చినాక 43 లక్షల పెన్షన్లు అయినాయి. అంటే కొత్తగా 20 లక్షల కొత్త పెన్షన్లు ఇచ్చిండు. 200 ఉంటే 2000 రూపాయలు చేసిండు కేసీఆర్. కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు? 4000 ఇస్తామన్నారు. పడ్డాయా? ఎవరికన్నా? 4000 ఎగబెట్టిండు. కానీ కేరళ ఏమంటుండు? నే అన్ని చేసినా మీరు వచ్చి చూడుండ్రిడా. ఏం చూడాలి కేరళ వాళ్ళు వచ్చి? 4000 ఇచ్చినావు నీ ముఖానికి. అంటే అందుకే అన్న నేను ఇంట్లో ఈగల మోత, కేరళలో పోయి పల్లకీల మోత. ఈడనేమో అన్ని ఎగబెట్టిండు, ఉన్న స్కీములు బంద్ పెట్టిండు. కానీ అక్కడ పోయి నేను అన్ని ఇచ్చినా మీరు వచ్చి మా తెలంగాణలో అడుగుండ్రి అని కేరళ వాళ్ళని రాండ్రి అంటుండు. ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడతారంటే అంటే అబద్ధాలను కూడా నిర్లజ్జగా మాట్లాడుతుంటాడు. అతికినట్టుగా ఎటువంటి అంటే బొంకుడు నోరుంది కదా అని ఏది పడితే అదే. జనం ఏమనుకుంటారో తెలియదా? ఇప్పుడు తెలంగాణలో ఉన్న చెల్లి ఏమనుకుంటుంది? వీడు 2500 ఎగ్గొట్టిండు కానీ ఆడపోయి అన్ని ఇచ్చినా అంటుండే వీడు దొంగ అనుకోరా? అవ్వ ఏమనుకుంటుంది? అరే వీడు కేసీఆర్ ఇచ్చిన 2000 ఇస్తుండు, వీడు 4000 ఇస్తాను మోసం చేసిండు కానీ వీడు పోయి గాడ 4000 ఇచ్చిన అంటుండు వీడు మోసకారి అని అవ్వ అనుకోదా? అనుకుంటుందా? అనుకోదా? మోసకారి అనే విషయం అర్థం కాలేదా ప్రజలకు? ఈరోజు रमजान का तोहफा बंद कर दिया, बतकम्मा का శాడీ బంద్ हो गया. ఏమన్నారు? ఇంకా కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తుండు పెళ్లికి, నేను తులం బంగారం కలుపుతా అన్నాడు. వచ్చానా? ఎన్ని తులాలు వచ్చినాయి? ఎంతమందికి వచ్చినాయి? అన్ని ఉత్తమ ముచ్చట్లే, అన్ని అబద్ధాలు, మాయ మాటలు చెప్పి గద్దెకెక్కిండ్రు, ప్రజల గుండెల మీద దన్నిండ్రు. రైతులకు కూడా మోసం.
అంతేందుకు ఇవాళ పొద్దుగాల నాకు ఎవరో ఒక అవ్వ చెప్తుండే, నేను అటు తిరుగుతూ ఉంటే, సారుగా మంచినీళ్ళు కూడా జర వాసనత్తున్నాయి, మిషన్ భగీరథ నీళ్లు మొన్నట్లే కత్తలేవు అన్నది. మనకు ఏదైతే మంచినీళ్ళు వచ్చేదో కేసీఆర్ నల్లబెట్టి మిషన్ భగీరథ నీళ్ళు ఇచ్చిండో ఇప్పుడు 3-4 రోజులకెళ్ళి జర వాసన వస్తున్నాయట. పొద్దుగాల ఫోన్ చేసిన ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళకు, ఏమైందయ్యా కట్నీళ్ళు పెట్టిన పొయ్యిలకి ఇచ్చినాం, ఇంత అలమేసి దాన్ని మంచిగా ఫిల్టర్ చేసి నీళ్ళు ఇయ్యే శాతం అయితే లేదా అని అధికారులను దుమ్ము దులిపిన పొద్దుగాల. అరే నీళ్లు కూడా ఇయ్యే శాతం అయితే లేదా? వాళ్ళకి కేసీఆర్ ఉండగా 5 ఏళ్లలో ఎప్పుడైనా వాసన వచ్చినాయా? నీళ్లు మంచిగా రాలేదా? ఇప్పుడు రేవంత్ రెడ్డి రాగానే మిషన్ భగీరథలో కనీసం ఫిల్టరేషన్ కూడా సరిగా చేస్తలేరు, ఇంత ఆలం కూడా వేస్తలేరు. ఫిల్టరేషన్ కూడా జరగక మిషన్ భగీరథ నీళ్లు కూడా వాసన వస్తున్నాయని చెప్పి ఇవాళ ఇంటికి పోతే అవ్వాతాతలు చెప్తున్నారు, అక్క చెల్లెళ్ళు చెప్తున్నారు. ఏ రకంగా తయారైంది ఈ ప్రభుత్వం? ఉన్నదాన్ని కూడా నడపచేతనైతే లేదు. जो है उसको चलाना भी नहीं आ रहा है लोगों को. केसीआर साहब पूरा बन के दे दिया, जो बन के दिया है उसको चलाना भी नहीं आ रहा है सरकार को. ये तो तोड़ फोड़ सरकार है. घरों को तोड़ना, हाइड्रा के नाम पे गरीब लोगों का घरा तोड़ना, घरा बनाना नहीं, ये तोड़ फोड़ सरकार है. गरीबों का घरा तोड़ते जा रहा रेवंत रेड्डी सरकार. మీరు టీవీలు చూస్తే పేపర్లు చూస్తే కనబడతలేదా? పేదల ఇండ్లు నిన్న ఎక్కడో సుల్తాన్పూర్లో ఇండ్లు కూలగొట్టిండ్రు. పాపం ఒక చిన్న పిల్ల ఇంట్లోనే ఉన్నది, కొడుతూనే ఉన్నారు మిషన్. వాళ్ళు పాపం కట్టు బట్టలతో రోడ్డు మీద పడ్డారు. ఇంట్లో సామాన్ కూడా తెచ్చుకోవడానికి ఛాన్స్ ఇస్తలేరు. ఇంట్లో ఉన్న కుర్చీలు, గ్యాస్ స్టవ్, సిలిండర్ అట్లనే పెట్టి కూలగొడుతున్నారు. ఇంత దుర్మార్గం ఆ శనివారం ఆదివారం చూసి కూలగొడతారా? హైడ్రా అంటే పేదల బతుకులు కూల్చడానికి పెట్టినవా రేవంత్ రెడ్డి? హైడ్రా అంటే పేదల బతుకులు కాపాడుతావా, పేదల బతుకులు కూల్చుతావా? గవర్నమెంట్ అంటే ఇంత గూడు చూపియాలి, గవర్నమెంట్ అంటే బుక్కడి బువ్వ పెట్టాలి, నీడనియాలి. కానీ రేవంత్ రెడ్డి ఉన్న నీడ కూలగొడుతుండు, ఉన్న గూడు కూలగొడుతున్నాడు. పేదల బతుకులు ఆగం చేసే విధంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ మన సిద్దిపేటలో రేపు వస్తారు, మళ్ళా రేపు మున్సిపాలిటీ ఎన్నికలు రాగానే ఇక బీజేపీ ఒకటి దిగుతాడు, కాంగ్రెస్ ఒకటి దిగుతాడు, మీకు పైసలు ఆశ చూపుతారు, ఇక రకరకాల మాయమాటలు చెప్తారు. నేను అడుగుతున్నా, 2.5 ఏళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి సిద్దిపేటలో చేసిన ఒక్క మంచి పని చెప్పమని. ఒక్కటి ఉన్న మన కాలేజీలు ఎత్తుకపోయింది. సిద్దిపేటలో మన పిల్లలు చదువుకోవాలని వెటర్నరీ కాలేజీ పెడితే దాన్ని అలా రద్దు చేసి మన పిల్లల చదువు లాగం చేసింది. ఎస్సీ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ పెడితే దాన్ని రద్దు చేసి మన పిల్లల్ని ఆగం చేసింది. నేను ఆ కొమర్ చెరువు మీద మంచిగా శిల్పారామం కట్టించిన, అది సగంలో ఆగిపోయింది, దాన్ని అట్లనే బంద్ పెట్టేసింది శిల్పారామంను.